సిఎస్కే ఐపీఎల్ 2025లో అత్యధికంగా కప్పులు గెలుచుకున్న జట్టు 2025 సీజన్లో 6 కప్పుపై దృష్టి పెట్టింది. ధోని తన చివరి సీజన్గా ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో జట్టులో అత్యధిక మంది ఆటగాళ్లు ఆయనకు కప్పును బహుకరించాలనే ఉద్దేశంతో ఉన్నారు. సిఎస్కే బలమైన ఆల్రౌండర్లు, స్పిన్నర్లతో కూడిన జట్టును కలిగి ఉంది. కానీ బ్యాటింగ్ లో కొంత బలహీనత ఉంది. చపాక్ పిచ్ స్పిన్ కు అనుకూలంగా ఉండడం వల్ల అశ్విన్ వంటి స్పిన్నర్లు సిఎస్కే కి పెద్ద అండగా ఉంటారు. అయితే ఐపీఎల్ 2025 సమరానికి అంతా సిద్ధమవుతుంది. అందరికంటే ముందు ఎల్లో సైన్యం కూడా రెడీ అయిపోయింది. ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్స్ లో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి 6వ కప్పుపై కన్నేసింది. పైగా ఆ జట్టులో అన్క్యాప్డ్ ప్లేయర్ గా ఆడుతున్న 43 ఏళ్ల కుర్రాడు ధోనికి ఇది లాస్ట్ సీజన్ అని మరోసారి ప్రచారం జరుగుతోంది. అయితే లాస్ట్ అనేసి ఇప్పటికే 2-3 సీజన్లు ఆడేశాడని అనుకోకండి. ఈసారి ఎందుకో నిజంగా రిటైర్మెంట్ ప్రకటించే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఇదే సిఎస్కే కు ఎమోషనల్ స్ట్రెంత్ కానుంది. ధోని లాంటి ఒక గొప్ప కెప్టెన్ కు, గొప్ప ఆటగాడికి కప్పు కొట్టి వీడ్కోల గిఫ్ట్ ఇవ్వాలనే ఎమోషనల్ సిఎస్కే జట్టులో ఉంటుంది. సో అందుకోసమైన 6వ కప్పు కొట్టాలని వాళ్ళు బలంగా ఫిక్స్ అయి ఉంటారు. మరి వాళ్ళు 6వ కప్పు కొట్టేందుకు సిఎస్కే ఎంత స్ట్రాంగ్ గా ఉంది, జట్టు ప్లేయింగ్ లెవెల్ ఎలా ఉండబోతుంది, జట్టులో మైనస్లు ఏమన్నా ఉన్నాయా అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్తే, ఈ సీజన్ లో సిఎస్కే ఎక్కువగా ఆల్రౌండర్లు, స్పిన్నర్లపై ఆధారపడి బరిలోకి దిగుతున్నట్లు వాళ్ళ జట్టు చూస్తే అర్థమవుతుంది. కెప్టెన్ గా రుతురాజ్ గైక్వాడ్ ఇప్పుడిప్పుడే నిలదొక్కుంటున్నా అతని వెనుక ధోని అనే ఒక మాస్టర్ మైండ్ ఉంది. అతనే సిఎస్కే కి బలం. సాధారణ జట్టులో కూడా కప్పులు కొట్టించే సత్తా ఉన్నాడు ధోని. ఈసారి కూడా అలాంటి మ్యాజిక్ రిపీట్ చేయాలని సిఎస్కే భావిస్తోంది. అందుకోసం వారి బ్యాటింగ్ బలం ఎలా ఉందో చూస్తే, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, రాహుల్ త్రిపాఠి, రచిన్ రవీంద్ర, విజయ్ శంకర్, దీపక్ హూడా, శామ్ కరణ్, శివం దుబే, రవీంద్ర జడేజాతో బ్యాటింగ్ లైనప్ స్ట్రాంగ్ గానే ఉంది. కానీ మరి అంత విధ్వంసం సృష్టించే బ్యాటర్లు ఎవరూ కనిపించడం లేదు. ధోని ఉన్న గత సీజన్ లోనే చివరిలో బ్యాటింగ్ కి వచ్చాడు. కొన్ని మ్యాచ్ల్లో అసలే రాలేదు. మరి ఈసారి కూడా వస్తాడో లేదో తెలియదు. సో బ్యాటింగ్ విషయంలో ధోనిపై ఎక్కువ ఆశలు పెట్టుకోలేం. అయితే ఈ సీజన్ లో సిఎస్కే బలం మాత్రం ఆల్రౌండర్లు అండ్ స్పిన్నర్లు. ఒకవేళ 6వ కప్పు కొడితే మాత్రం వీరి వల్లే కొడతారు. అంతేకాని బ్యాటింగ్ బలంలో మాత్రం సిఎస్కే మ్యాచ్ లో గెలవడం కష్టమనే చెప్పుకోవచ్చు. ఒకసారి సిఎస్కే ఆల్రౌండర్ల గురించి మాట్లాడుకుంటే, శివం దుబే, జడేజా, శామ్ కరణ్ ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్ లో ఉండే ప్లేయర్లు వీళ్ళు. జట్టుకు మిడిల్ ఆర్డర్ లో బలం, బౌలింగ్ లో ఎక్కువ ఓవర్లు షేరింగ్ వీరిదే. సిఎస్కే గెలిపోవటంలో వీరి పాత్ర ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. ఇక చెన్నై హోమ్ గ్రౌండ్ అయిన ఎంఏ చిదంబరం స్టేడియం, అదే చపాక్ టర్నింగ్ ట్రాక్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందుకోసమే ప్రతిసారి లాగే ఈసారి కూడా చెన్నై మంచి స్పిన్నర్లను టీంలోకి తీసుకుంది. లోకల్ ప్లేయర్, చపాక్ పిచ్ గురించి అనువనువు తెలిసిన లెజెండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సిఎస్కే టీమ్ లో ఉండడం వారికి కొండంత అండ. ప్రత్యర్థి జట్టులో ఉండే లెఫ్ట్ హ్యాండర్లు చెన్నైలో మ్యాచ్ అంటే అశ్విన్ కు భయపడాల్సిందే. అంతలా తన స్పిన్ మాయాజాలం ప్రదర్శిస్తాడు అశ్విన్. అతనితో పాటు ఆఫ్ఘనిస్తాన్ యువ స్పిన్నర్ నూర్ అహ్మద్ కూడా సిఎస్కే లో ఉన్నాడు. అశ్విన్ అహ్మద్ జోడి ఖచ్చితంగా ప్రత్యర్థి జట్లకు గట్టి సవాల్ విసురుతుందని చెప్పవచ్చు. ఇక వీళ్ళు కాకుండా పేస్ బౌలింగ్ లో శ్రీలంక ఆటగాడు మతీషా పతిరణ, ఖలీల్ అహ్మద్, ముఖేష్ చౌదరి, నతన్ ఎల్లీస్ గురించి ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఇక సిఎస్కే లో మైనస్ల విషయానికి వస్తే, రుతురాజ్ గైక్వాడ్ పై కెప్టెన్సీ భారం కనిపిస్తోంది. అది అతని బ్యాటింగ్ పై ప్రభావం చూపుతోంది. క్వాలిటీ బ్యాటర్ల కంటే ఆల్రౌండర్లపై ఎక్కువ ఆధారపడడం సిఎస్కే కు వాస్తవమైన మైనస్ కావచ్చు. అయితే పేస్ బౌలింగ్ కూడా అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. ఇక సిఎస్కే హోమ్ గ్రౌండ్ ఎలాగో స్పిన్ కు అనుకూలంగా ఉంటుంది కనుక మంచి స్పిన్నర్లను తీసుకున్నారు. సో హోమ్ పిచ్ అడ్వాంటేజ్ ను సిఎస్కే పూర్తిగా ఉపయోగించుకోనుంది. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ధోనికి ఇదే చివరి సీజన్ అయి ఉంటే మాత్రం సిఎస్కే టీం వేరే మోటోతో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఎలాగైనా కప్పు గెలిచి ధోనికి ఘనమైన వీడ్కోలు ఇవ్వాలని జట్టులో సభ్యులంతా బలంగా ఫిక్స్ అవుతారు. ఇది వారికి ఎమోషనల్ స్ట్రెంత్ ను ఖచ్చితంగా ఇస్తుంది. అయితే 2011లో టీమిండియా ఆటగాళ్లు ఎలాగైతే సచిన్ కోసం వరల్డ్ కప్ గెలుస్తామని బలంగా ఫిక్స్ అయ్యారో, ఈ సీజన్ లో కూడా ధోని కోసం కప్పు గెలుస్తామంటూ సిఎస్కే టీం కూడా ఫిక్స్ కావచ్చు. అందుకే ఇది టీం కాదు, ధోని సైన్యంలో మారే ఛాన్స్ ఉంది. ఇక చివరిగా ది బెస్ట్ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందని అనుకుంటే, రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, శివం దుబే, ఎంఎస్ ధోని, రవిచంద్రన్ అశ్విన్, శామ్ కరణ్, మతీషా పతిరణ, అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్. మరి ఈసారి సిఎస్కే ఖచ్చితంగా కప్పు కొడుతుందని మీరు ఎంతమంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి.